తెలంగాణలో సెక్రటరియట్ కట్టారు సార్ ఇజ్రాయెల్ గారు, తెలంగాణలో సెక్రటరియట్ కట్టారు హైదరాబాద్లో. సో హైదరాబాద్లో సెక్రటరియట్ ఒక ప్రాంతంలో కట్టారా, హైదరాబాద్ మొత్తం విస్తరించి అక్కడొక గది అక్కడొక గది అక్కడొక గది కట్టారా సార్? మీరు సెక్రటరీ తోటి పాటు మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేశారా లేదా? 60 సంవత్సరాలు పట్టిందా లేదా? మీరు ఎప్పటికి నిర్మాణాలు చేస్తారు? 27కి ఎలాగ తయారైపోతుంది? 27వ సంవత్సరానికి 2027కి ఎందుకు నిర్మాణం అయిపోద్ది అమరావతి? ఎన్ని లక్షలు కావాలి మీకు? ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు ఇప్పుడు? మీరు గత 5 ఏళ్ళు సైలెంట్ సార్, మీరు గత 5 ఏళ్ళు సరే, మీరు గత 5 ఏళ్లలో ఒక్క ఇటుకేశారా సార్? రాజధానికి సంబంధించి ఇజ్రాయెల్ గారు గత 5 ఏళ్లలో ఒక్క ఇటుక సార్, ఒక్క ఇటుక వేశారా? ఇదిగో రాజధానికి సంబంధించి 3 రాజధానుల పేరుతోటి మీరు చేశారు. వైజాగ్ లో ఒక రాజభవనం తప్ప మీరు రాజధాని కోసం ఏం చేశారు? మీకు నాకు డిబేట్ కాదు, మీకు నాకు డిబేట్ కాదు రాజు గారు. వాస్తవాలు నేను ఒప్పుకోను కదా, మీకు నాకు కాదు. నేను డిబేట్ చేస్తా, ఖచ్చితంగా చేస్తాను మీతోనే. మీకు నాకే జరగాలి. ఎందుకంటున్నానంటే వాస్తవాలను మీకు చూపించాలి, మీకు మాత్రం కాదు ప్రజలు చూపించాలి. మీరేదో మాట్లాడేసినంత మాత్రం దాన్ని అడ్మిట్ చేసే పరిస్థితి ఉండదు సార్. రాజు గారు ఒక చిన్న ప్రశ్న, ఇజ్రాయెల్ గారు ఏనండి మస్తాన్ గారు ఏనండి ఆ రోజు ఓకే మస్తాన్ గారు ఉండండి, ఇజ్రాయెల్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఎవరు అడ్డు తగలం. నాకు మీరు ఇంటరాక్టర్ చేయకండి దయచేసి, నన్ను మాట్లాడేవాళ్ళు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? అమరావతి అనేది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దు, వాళ్ళు స్వయంగా ఇస్తేనే తీసుకోండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తే సరిపోతుంది కదని మాట్లాడారు. సోమిరాజు గారు ఏం మాట్లాడారండి? రాజధాని ఒక ఆగిపోయిన రికార్డు, అరిగిపోయిన రికార్డు, అన్ని సదుపాయాలు ఉన్న వైజాగ్ ని అభివృద్ధి చేయమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వైజాగ్ ఆర్థిక రాజధానిగా మరో ముంబైగా వైజాగ్ చేద్దాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా అమరావతి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అదే అదే జీవీఎల్ నరసింహ గారు బీజేపీ నుంచి ఏం మాట్లాడారండి? అమరావతి అనేది ఉత్తుత అమరావతిగా మిగిలిపోనుంది, ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలని చెప్పారు. మరి అదే పురంధేశ్వరి ఏం చెప్పిందండి? చంద్రబాబు నాయుడు అమరావతిని కేవలం గ్రాఫిక్స్ కి బొమ్మలకే పరిమితం చేస్తున్నారని చెప్తుంది. మరి ఈ రోజు ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదండి? దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఓకే, ఒక్క నిమిషం. మంచి మాట్లాడారు.